అన్న అందరికీ గుడ్ మార్నింగ్ అన్న. ఈరోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూకంపం రావడం జరిగింది. ఎందుకంటే గత పరిపాలనలో కేసీఆర్ గారి పరిపాలన ఎప్పుడు ఇలాంటి భూకంపం చూడలేదు. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు ఇవన్నీ అమలు చేస్తా అని చెప్పి పోయిన ప్రతి దేవుని కాడ ఒట్లు వేయడం ద్వారా దేవుళ్ళందరూ భయపడ్డట్టున్నారు. భూమాత కూడా భయపడి భూకంపం చేసిపోయింది, భూమి కంపించింది. ఎందుకు అంటే ఈ పరిపాలన చూసి దేవుళ్ళే భయపడుతున్నారన్న. సాధారణ ప్రజలకు తెలవాలి దేవుళ్ళ ప్రభావం ఏంది అని చెప్పేసి ఆ భూమాత కూడా భూతల్లి కూడా ఈరోజు ఉదయాన్నే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కనువిప్పు కలగాలని చెప్పేసి భూమి కంపించింది. రేవంత్ అన్న, నీ పరిపాలనలో భూతల్లే భయపడే విధంగా చేస్తున్నావు. నీ పరిపాలన దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిధులు విడుదల చేయు. కానీ దేవుళ్ళ మీద ఒట్లయ్య కన్నా మేము సాధారణ ప్రజలం ఒక పూట తిండి తిని పని చేసుకొని ఎక్కువ రోజులు బతకాలని ఆశపడేటోళ్ళమే. నువ్వు దయచేసి దేవుళ్ళపైన ఒట్టయ్యకు. ఈరోజు ఉదయాన్నే దేవుళ్ళు అంటే ఏందో పవర్ ఏందో చూపెట్టారు. రేవంత్ అన్న, నీ పరిపాలనకు దండం అన్న. మమ్మల్ని బతకని నువ్వు అభివృద్ధి చేయకపోయినా పర్లేదు కానీ దేవుళ్ళ మీద ఒట్టయ్యకు. నీకు పుణ్యం ఉంటుంది, నీకు దండం పెడతా. సాధారణంగా తెలంగాణ ప్రజలను బతకని భూతల్లి కూడా కోపోద్రేకమై కోపానికి కారణమైంది అన్న. నీ మాటలు విని భూతల్లి కూడా భయపడ్డది. దయచేసి దేవుళ్ళ మీద మాత్రం ఉట్లేయకు. నువ్వు చెయ్యవు, నీకు సాధ్యం కాదు, నీకు పరిపాలన చేత కదా అని తెలుసు మాకు. ఓకేనా? నీకు దండం పెడితే దేవుళ్ళ మీద మాత్రం ఒట్లు వేయకు, ఎట్టి పరిస్థితుల్లో ఒట్టేయకు. పొద్దున ప్రజలందరూ భయపడ్డారు, జనాలు ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చారు ఏందని. తీరా చూస్తే రేవంత్ రెడ్డి వేసిన ఒట్టుకు భూమాత కూడా భయపడ్డది అనే విధంగా ప్రజల్లో చర్చ నడుస్తుందన్న. నువ్వు అభివృద్ధి చేయలేవు కానీ దేవుళ్ళ మీద ఒట్టేయకు. మా బతుకు మమ్మల్ని బతకని.